దురంధర్ ఈ సినిమా మొత్తం 3 hours 20 minutes ప్లస్ ఉందన్నమాట. ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్లోకి వెళ్ళి ఏం చేస్తాడనేది ఈ స్టోరీ. అండ్ ఇది మనకి ఒక స్పై డ్రామా ప్లస్ గ్యాంగ్స్టర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సినిమా మొత్తం చాప్టర్స్ కింద డివైడ్ చేశారనమాట. అంటే వన్ పార్ట్ మొత్తం 1 chapter ఇంకొక హాఫ్ అన్ అవర్ ఒక చాప్టర్ లాగా డివైడ్ చేయడం చాలా మంచి పని. ఎందుకంటే బాగా ఎంగేజ్ అయ్యాం మనం. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, ఇందులో మనకి చాలా లో ఉంటుందన్నమాట సినిమా అంతా. లో అంటే మనకి ఫాస్ట్ ఫేస్ కట్స్ ఉండవు, కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. బట్ మనమైతే బాగా ఎంజాయ్ చేస్తాం ఎవ్రీ సీన్. హీరో ఎలా ఆ గ్యాంగ్స్టర్ దీంట్లోకి జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత ఏం చేశాడు, ఇవి మనకి ఫస్ట్ హాఫ్లో చూపించాడు. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే హీరో చాలా సిటిల్గా యాక్ట్ చేయాలన్నమాట. ఈ మూవీలో చాలా సిటిల్గా యాక్ట్ చేయాలి. ఎందుకంటే బాధపడుతున్నట్టు తెలియకూడదు, అలాగే కోపాన్ని కూడా జస్ట్ ఐస్లోనే మనకు చూపించాలి. అండ్ మనకు ఒక సీన్ అయితే ఉంటుంది, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో చేసిన ఒక విధ్వంసం వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే హీరో కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే అతను పాకిస్తాన్లో ఉన్నాడు, ఒక ఫుల్ కోపం లాంటివి ఏమైనా చూపిస్తే మళ్ళీ ప్రాబ్లం అక్కడ. కాబట్టి అతను చాలా సిటిల్డ్గా కళ్ళలోనే బాధ కోపం అన్నీ చూపిస్తాడు. ఆ సీన్ అయితే వేరే లెవెల్. యాక్టింగ్ అయితే చింపేశాడు ఆ సీన్లో. ఆ సీన్ చూసినప్పుడు మనకు కూడా చాలా కోపం వస్తుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో సూపర్గా ఫిట్ అయ్యారు అండ్ సూపర్గా యాక్ట్ కూడా చేశారు. అండ్ ఎండ్ క్రెడిట్స్ అయితే మర్చిపోకండి. హీరో క్లీన్ షేవ్లో దీనమ్మ సైకోపాత్ కింద దారుణంగా ఉన్నాడు. అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అసలు హైప్ బీభత్సంగా రావడానికి కారణం మ్యూజిక్. ఓల్డ్ సాంగ్స్ అలాగే మంచి సాంగ్స్ బీజిఎమ్స్ అన్నీ మిక్స్ చేసి దొబ్బడే అనమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్కి వచ్చేస్తే 250 crores బడ్జెట్తో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసేసారు. పార్ట్ 1 అనమాట ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ పార్ట్ 2 మనకు మార్చిలో రిలీజ్ అవుతుందన్నారు. తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. పెద్దగా కంప్లైంట్స్ ఏమి లేవు. నాకైతే మన సంజయ్ దత్ గారి ఎంట్రీ అప్పుడు లైట్ బ్లర్గా అనిపించింది, అది బాగానే ఉందండి. పెద్ద కంప్లైంట్స్ ఏమి లేవు. బట్ ఈ మూవీ 18+ అనమాట, ఫ్యామిలీతో చూడొచ్చు. పెద్ద అడల్ట్ సీన్స్ ఏమి ఉండవు, బట్ ఎక్కువగా బ్లడ్ బాత్ అనేది ఉంటుంది. గన్నుతో కాలిస్తే పుచ్చకాయలు లెగిసిపోవడం అనమాట. కొంచెం చిన్నపిల్లలు ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి, పెద్దవాళ్ళు కలిసి చూసేవచ్చు, దానికేం ప్రాబ్లం ఉండదు. ఇది నా రివ్యూ. గో అండ్ ఎంజాయ్ యువర్ షో.